హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి డే 15 అనమాట. ప్రజెంట్ మేమైతే న్యూమా అనే విలేజ్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మేము ఇక డైరెక్ట్గా హోమ్ టౌన్ కొడదామని అనుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి మా ఊరికి వెళ్ళడానికి మనాలి రూట్ అయితే బంద్ ఉందంట. సో ఆఫ్టర్ 25 డేస్ 25 తర్వాత మే 25 తర్వాత ఓపెన్ అయితే అవ్వచ్చు అని చెప్తుర్రు. సో స్నోఫాల్ అయితే హెవీగా ఉందంట. అందుకని చెప్పి మాకు నైట్ నుంచి మూడ్ ఆఫ్ ఉంది. సో ఇక మళ్ళీ సేమ్ రూట్ వచ్చిన దారినే శ్రీనగర్, లే, పఠాన్కోట్ నుంచి మన NH44 అదంతా కూడా తిప్పుకుంటూ సేమ్ రూట్లో రావాలి. సో ఇప్పటి నుంచి ఈ రైడు విలేజ్కి వెళ్ళే వరకు కూడా బోర్ కొడుతుంది అనుకుంటా. సో ఇప్పుడైతే మేమైతే ఆల్మోస్ట్ అంతా లగేజ్ గిట్లా మొత్తం ప్యాక్ చేసేసుకున్నా. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా వీలైతే ఈరోజు శ్రీనగర్ 580 కిలోమీటర్స్ ఉంది. మ్యాక్స్ అంత కొట్టలేము, ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే ఈరోజు అయితే రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8 అవుతుంది. సో ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. నైట్ మేము ఉన్న రూమ్ వచ్చేసి ఇక్కడ పైన అనమాట. 1600 రూపీస్ 2 మెంబర్స్కి. మాకు ఫుడ్ కూడా ఇంక్లూడ్ ఉండే. ఫుడ్ అయితే బాగుండే. సో ఇక మేమైతే ఇక లేట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ప్రజెంట్ అయితే మేమైతే న్యూమాల్ అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి మాకు శ్రీనగర్ వెళ్ళడానికి 585 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో ఈరోజు నుంచి మేమైతే హోమ్ టౌన్ ఇంటి బాట పట్టేసినాం. సో మాకు మనాలి రూట్ అయితే గట్టిగా దెబ్బేసింది. మే 25 వరకు కూడా తెరిచే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయంట మనాలి రూటు. సో అందుకని చెప్పి మళ్ళీ మేము సేమ్ రూట్ అయితే పట్టుకున్నాము. రోడ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. హన్లెట్, లే రోడ్స్ అయితే. సో నా బండ్లో పెట్రోల్ అయితే లేదు. ఆల్మోస్ట్ నా పెట్రోల్ సిగ్నల్ కూడా చూపిస్తుంది. సో ఇక్కడ లోకల్లో పెట్రోల్ బంక్, ఇక్కడ న్యూమాలో పెట్రోల్ బంక్ అయితే ఉండే, కానీ అక్కడ పెట్రోల్ అడిగితే బంక్ అయితే క్లోజ్ ఉంది. సో మన బండి ఇంకా మహా అంటే ఒక 30 కిలోమీటర్స్ వెళ్తుంది. అంతలోపు ఎక్కడన్నా పెట్రోల్ బంక్ ఒక 35 కిలోమీటర్స్ దూరంలో పెట్రోల్ బంక్ ఉందంట, కన్నా చెప్పిండు. సో పెట్రోల్ బంక్ ఉంటే ట్యాంక్ అయితే ఫుల్ చేసుకొని మన రైడ్ అయితే స్టార్ట్ చేసేయాలి. గాయస్ ఇప్పుడైతే లేకి 87 కిలోమీటర్స్ అయితే ఉన్నామన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ వరకు అయితే వచ్చేసినాం ఇప్పటికి. సో ఇక ఆల్రెడీ మొత్తం వచ్చిన దారిలే కాబట్టి డైరెక్ట్ అక్కడక్కడనే ఆన్ చేస్తున్నా. మళ్ళీ వీడియోలు ఎంత అయితే బోర్ కొడుతుంది అని చెప్పి. సో మొత్తం కూడా కొండలే. సో పక్కన వచ్చేసి ఇండస్ రివర్. సో మీకు ఒక విషయం చెప్పాలి, అన్ని రివర్లు వెనక్కి వెళ్తుంటాయి కదా. సో ఈ రివర్ ఒక్కటి పాకిస్తాన్ లోపలికి వెళ్తుంది చూడండి, అటువైపు వెళ్తుంది రివర్. సో అటే. సో ఇదే రివరు మేము టాంగ్ బార్డర్లో కూడా చూసినా అనుకుంటా. సో లే 90 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఈరోజు దగ్గర అసలు ఏం అర్థమవుతలేదబ్బా. ఎటు వెళ్తున్నాము, శ్రీనగర్ రూటా లేకపోతే మనాలి రూటా? ఇందాక శ్రీనివాస్ అన్న కాల్ చేసిండే, అతను జన్స్కార్ దగ్గర ఉన్నాడంట. సో అతను ఏం చెప్తున్నాడంటే ఈరోజు 11 o'clock వరకు మనకు అదే శ్రీనగర్ వెళ్ళే రోడ్డు ఓపెన్ ఉంటుందంట. ఆఫ్టర్ 11 ఇంకా ఇక్కడ నుంచి బ్లాక్ చేసి అటు నుంచి వచ్చే వెహికల్స్ని ఓపెన్ చేస్తారంట. సో లే వచ్చే వెహికల్స్కి అలో ఇస్తారంట పర్మిషన్స్. సో మనకైతే జన్స్కార్ దగ్గర జన్స్కార్ రివర్ ఉంటుంది కదా, 2 రివర్లు కలిసే చోటు, అక్కడ నుంచి ఇంకో రూట్ కూడా ఉంటుంది మనాలిది. ఆ రూట్లో అయితే ఓపెన్ ఉందంట, ఆ రూట్లో వెళ్ళొచ్చు అంట. కాకపోతే ఏంటంటే రోడ్స్ చాలా ఘోరంగా ఉంటాయంట. సో ఇక తప్పదు అన్నట్టు అదే రూట్లో వెళ్దాము, మీరు తొందరగా వస్తే కలిసి వెళ్ళిపోదాం నరేష్ అని చెప్పి అన్నాడు ఆయన. సరే అన్న, వెయిట్ చేస్తుంటే వెయిట్ చేయి, వచ్చేస్తాము అదే రూట్కి అని చెప్పిన. దగ్గర 12-12:30 వరకు లే రీచ్ అయిపోతాము. లే నుంచి ఇక జన్స్కార్ వైపు అయితే కొట్టేస్తాము. సో చూడాలి ఈరోజు ఇక ప్లాన్ ఎక్కడ దాకా వెళ్తాము అనేది. చలి అయితే బాగానే పెడుతుంది. సో మేబీ ఇక అంతా మంచిగా ఉంటే ఈరోజు రేపటిలోపు ఇక ఈ లదాఖ్ ఇవన్నీ కొండలు గిండలు మొత్తం కూడా బంద్ అయిపోతుంది చూడడం. సో ఏం చూసినా ఈరోజు రేపటి వరకే ఈ కొండల మధ్యలో ట్రావెల్ చేస్తాం అనుకుంటా. సో గాయస్, ఆవు
ఆవులే కదా ఇవి పక్క, ఆవులే ఉండొచ్చు పక్క. సో లేలో మాత్రం మనకు ఆక్సిజన్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. చెట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి, మొత్తం బండరాళ్ళు అవే ఉంటాయి అన్నమాట. సో ఇప్పటివరకు అయితే మాకైతే బ్రీతింగ్ ప్రాబ్లం అయితే నాకైతే ఏం కాలేదు. సో ఎంతకైనా మంచిదని చెప్పి ఒకటి ఆక్సిజన్ది కూడా కొనుక్కునిండే. సో దాని కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ ఎంతనో ఉంది. అది శ్రీనివాస్ అన్నగా ఉన్నాడు, అది ఇద్దరి మధ్యలో తీసుకున్నాము, కానీ ఎక్కడ కూడా యూజ్ చేయలేదు. సో గాయ్స్ మీరు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో బండరాళ్ళు మొత్తం కొండ ఎట్లుందో. సో ఒక్కొక్క కొండ ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది అసలు. సో మనం వెళ్ళి జన్స్కార్ పోయేంత వరకు మనము ఇదే రివర్ ఎంబడ పోతాం అనుకుంటా. చూడండి మొత్తం పాకిస్తాన్లోకే దుమ్ములు వెళ్ళిపోతుంది రివర్ అయితే. సో మనకు ముందు రైట్ సైడ్లో కూడా ఒక చిన్న బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది, అదే చెక్కల బ్రిడ్జ్ ఏమనుకుంటున్నా. జస్ట్ వాకింగ్ కా లేకపోతే బండ్లు కూడా పోతాయి, 2 వీలర్స్. మొత్తం చెక్కలే ఉన్నాయి, చెక్కల బ్రిడ్జే. వాహ్ వా 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 వావ్, సూపర్, మస్తుగా అనిపిస్తుంది ఆ లొకేషన్. రోడ్స్ అయితే లేటు హాన్లే వెళ్ళే రోడ్స్ మాత్రం కిరాక్ ఉన్నాయి అసలు. లేలో మొత్తం కూడా ఇలాంటి రోడ్లే ఉండింటే మీ అమ్మ ఒక్క 2-3 రోజులలో లేలో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసుకొని వెళ్ళిపోతారు కూడా. కానీ కొన్ని జాగాలలో మాత్రం నరకంగా అనిపిస్తుంది, కానీ మస్తు ఎక్స్పీరియన్స్ అవుతుంది. అమ్మ ఏమన్నా లొకేషన్స్ అసలు నిజంగా గాయస్ చెప్తున్నా, ఎట్లనైనా సరే బండ్లో కానీ లేకపోతే ట్రావెల్స్లో కానీ ఎట్లయినా సరే ఒక్కసారి నా జీవితంలో వచ్చిర్రంటే లదాఖ్ ఒక్కసారి రండి భయ్, మస్తు అనిపిస్తుంది అసలు. సో నాదేంటంటే నా టైప్లో మీడియం రేంజ్లో నాలాంటి వాళ్ళు మ్యాక్సిమం పెళ్ళి అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళలేరు. అంటే ఎవరి ప్రాబ్లం వల్ల కాదు, ఇంట్లో సిచ్యువేషన్స్ బట్టి ఇక ఏం చేయలేకపోతాం. అట్లా అని చెప్పి మ్యాక్స్ పెళ్ళి కానంత వరకే తిరగాలనిపిస్తే, ఏం చేయాలనుకున్నా పెళ్ళి కానంత వరకే. పెళ్ళి అయిందంటే అప్పుడు సిచ్యువేషన్స్ అనుకూలంగా ఉండవు అంతే, అంతకుమించి ఏం కాదు. కానీ మనకి ఇక్కడ రైట్లో చూస్తే ఇంకొక స్టీల్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఓహోహో, అక్కడక్కడ చిన్న రిపేర్లు కనిపిస్తున్నాయి, కానీ రోడ్స్ అయితే జబర్దస్త్ ఉన్నాయి. వా అమ్మ ఏం రివర్ అసలు. రివర్ చూడండి, పక్కన చెట్లు చూడండి, భలే కనిపిస్తుంది కదా. ముందర పెద్ద కొండ. సో గాయస్ ఇందాక చెప్పలేదు కదా మీకు, నా బండిలో పెట్రోల్ మొత్తం కూడా అయిపోయిండే. ఇక్కడ మరొక బ్రిడ్జ్ అయితే వచ్చింది మనకు, ఐరన్ బ్రిడ్జ్. ఇలాంటి బ్రిడ్జిలు ఎన్నో దాటుతున్నాం, ఎన్నో వస్తున్నాయి. సో ముచ్చట ఏంటంటే, ఇందాక న్యూమాలో మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నా బండిలో పెట్రోల్ అయితే అస్సలు ఏం లేకుండే. సో పెట్రోల్ న్యూమాలో ఒక పెట్రోల్ బంక్ ఉంది, కానీ ఆ బంక్ బంద్ ఉండిండే. బంక్ బంద్ ఉంటే ఇక చేసేది ఏం లేక ఇక చక్కగా వస్తూ ఎంత దూరం వస్తే అంత దూరం పోదాం అన్నట్టు వచ్చుకుంటూ దగ్గర ఒక 70 కిలోమీటర్స్ అట్లా వచ్చింది నా బండి. అంతవరకు వచ్చిన తర్వాత ఒక చుమ్తాంగ్ అని ఒక విలేజ్ కనిపించింది. ఆ విలేజ్లో పెట్రోల్ అడిగినాం. పెట్రోల్ అడిగితే ఇక బ్లాక్లో అమ్ముతారు కదా, అయితే వాళ్ళ దగ్గర ఉండే పెట్రోల్ ఒక దగ్గర ఉంటే వాళ్ళని అడిగిన పెట్రోల్ కాస్ట్ ఎంత చెప్పన్నా, 140 లీటర్ అంట. ఇక చేసేది ఏం లేక ఇక 3 లీటర్లు బొట్టిచ్చేసుకున్నా. 3 లీటర్లకు అంటే 420 రూపీస్ పెట్టి 3 లీటర్లు కొన్నా. 1 లీటరు 140 రూపీస్. సో బయట అమ్మ వేరే దగ్గర 120కి దొరుకుతుంది కదా అమ్మ అని అడిగితే అక్కడే పోయి తీసుకోనంటుంది ఇక ఆమె. ఇంకేం చెప్పాలి చెప్పండి. ఇంకా మన అవసరం తప్పదు కాబట్టి ఇక ఒక 3 లీటర్స్ అయితే తీసుకున్నా.
ఇప్పుడైతే మనకు ఆరామ్సే కారు అనే విలేజ్లో పెట్రోల్ దొరుకుతుందంట. అక్కడ వరకు ఆరామ్సే వెళ్ళిపోతుంది అని చెప్పి ఒక 3 లీటర్స్ అయితే తీసుకున్నా. సో గాయస్ ఇప్పుడైతే నేను కారు అనే విలేజ్లో పెట్రోల్ బంక్లో అయితే ఉన్నా. సో మొత్తానికి అయితే నాకు పెట్రోల్ అయితే దొరికేసింది. 102 రూపీస్ అయితే ఉంది ఇక్కడ. ఫుల్ చెప్పేసిన थोड़ा 1 इंच कम कर दो. సో లే నుంచి హాన్లే వెళ్ళే రూట్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది అసలు. సూపర్ రోడ్స్ ఉన్నాయి, క్రేజీ ఉన్నాయి అసలు లొకేషన్స్ కూడా. సో మనకు 1100 రూపీస్ అయితే పెట్రోల్ అయితే కొట్టించేసిన ఇప్పుడు ఫుల్. సో గాయస్ ఇప్పుడే పెట్రోల్ అయితే గట్టిచ్చేసిన. సో మనము ఇప్పటికీ ఒక 150 ప్లస్ 160 అట్లా వచ్చినాము. సో ఇక్కడ నుంచి నాకు లే వచ్చేసి 25 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ నేను దగ్గర లేక్ వచ్చేసిన. సో ఇప్పుడు వీలైనంత తొందరగా అయితే మేము వెళ్ళాలి. ఎంత వీలైతే ఈవినింగ్ వరకు ఎంత దగ్గర పోతే అంత దగ్గరికి వెళ్తాము. గాయస్ ఇక్కడ ముందు ఒక బ్రిడ్జ్ ఉంది చూడండి, వాటర్ పైన. అవసరం ఉంది అసలు, క్రేజీ ఉంది అసలు. చాలా అంటే చాలా బాగుంది, సన్నగా ఉంది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ జస్ట్ వాకింగ్ అనుకుంటా. సో మీకు కనిపించిందో లేదో కానీ అక్కడ కనిపిస్తుంది. సో క్రేజీ అంటే క్రేజీ ఉంది కదా. కింద వాటర్ చూడండి, మొత్తం కూడా ఇండస్ రివరే. ఇంకా ఇదంతా కూడా ఇండస్ రివరే. సో క్రేజీ అంటే క్రేజీ ఉంది అసలు. గాయస్ ఇప్పుడైతే ఒక కొత్త రూట్ తీసుకున్నాము. ఇది మనాలి వెళ్తుందంట. ఇందాక ఆల్రెడీ శ్రీనివాస్ అన్న ముందు వెయిట్ చేస్తున్నాడు. ఇంకా ఒక 58 కిలోమీటర్స్ వెళ్తే అన్న దగ్గరికి వెళ్ళిపోతాం మేము. సో అన్న ఉమ్లింగ్లో రాలేదు, అందుకని చెప్పి అతను ముందే వెళ్ళిపోయిండు అన్న. సో ఇది ఒక కొత్త రూట్ కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేసిన వీడియో. సో మొత్తం చూసుకుంటే కొండ, ఇది కొండలాగా లేదు, మొత్తం ఏదో కంకర పోసినట్టుంది కొండ పైన. చూడండి అసలు ఎట్లుందో మొత్తం. సో రోడ్స్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. ఇంకా ముందుకు పోయే కొద్దీ ఘోరమైన రోడ్స్ అయితే తగులుతావంట. సో ఇక్కడ నుంచి 58 కిలోమీటర్స్కి నాకు 1 hour 49 minutes చూపిస్తుంది. అంటే ఇంకా అర్థం చేసుకోవాలి ఎట్లున్నాయి రోడ్స్. సో గాయస్ ఇక్కడ నుంచి ఫోటోస్కర్ 51 కిలోమీటర్స్ అయితే ఉంది. ముందు మనకు చూసుకుంటే మళ్ళీ ఒక ఐరన్ బ్రిడ్జ్ అయితే మనకైతే వచ్చింది. అన్న కరాన్ని కనీసం హారన్ కూడా కొట్టకుండా వస్తున్నాడు. సో ఇది మనకు ఒక ఐరన్ బ్రిడ్జ్ అనమాట. అది కొత్తదేమో మరి. ఆహా షురు అయిపోయింది అయ్యా. షురు అయింది అనుకున్నాను అయ్యా, మళ్ళీ మంచి రోడ్ వచ్చింది. సో మొత్తం కూడా కొండలే గాయస్. ముందు ఒక కొండ చూడండి ఎంత భలే కనిపిస్తుందో, సూపర్ కనిపిస్తుంది కదా. కొండ పైన మంచు, అక్కడక్కడ తెల్లగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే పెద్ద కొండ, కింద చూసుకుంటే లోయ, అవతల ఒక రోడ్డు. ఓహో ఈ రోడ్డు పర్లేదు, బాగానే ఉంది రోడ్డు. మరి ఘాట్ రోడ్స్ అవన్నీ ఏడుంటాయి, అవి రాకపోవడమే మంచిది. కానీ మ్యాక్స్ వస్తాయంట, అన్న వెళ్ళిండు కదా ఆల్రెడీ. సో ఇంకా 46 కిలోమీటర్స్ 1 hour 34 minutes అయితే చూపిస్తుంది. మరి ఏందేమో అర్థమైతే లేదు. అబ్బా గాయస్ ఇక్కడ లొకేషన్ చూడండి ఎట్లా ఉందో, ఎంత భయంకరంగా ఉంది. అసలు ఎవ్వరు కూడా లేరు, నేను మనోడు ఇద్దరమే తప్ప ఇంకెవ్వరు అసలు లేరు. ఓ మై గాడ్, ముందర ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది. వా సూపర్ అంటే సూపర్ ఉంది. అబ్బా ఏమన్నా లొకేషన్ అసలు క్రేజీగా అనిపిస్తుంది అసలు. కానీ నేను మా వాడు ఇద్దరని తప్ప ఇంకెవ్వరు లేరు ఈ లొకేషన్లో. అబ్బా గాయ్స్ ల్యాండ్ స్లైడ్ చూడండి ఎట్లయినావో. కొంచెం అటు ఇటు అయినామంటే ఆగం, కింద పడిపోతాం. ఇక్కడ లేపడానికి కూడా ఎవ్వరు లేడు మనోళ్ళు. ఓహో ఓ మై గాడ్, పక్కనే రివర్ ఉంది. ఏంది బ్రో అసలు ఇది, ఓ మై గాడ్. ఈ కొండల మధ్యలోకి రాగానే చలి పెడుతుంది. యా ఘోరంగా ఉన్నది మొత్తం. అమ్మ ఏమున్నాయిరా అయ్యా. సో గాయస్ మాకైతే ఆఫ్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది.
ఓహోహో అమ్మాయి కొండల మధ్యలో ఎక్కడెక్కడ పోతున్నాం రా అయ్యా. ఘోరంగా ఉంది ఆఫ్ రోడ్. సో నాకు తెలిసి అందుకే. సో ఇప్పుడే మనకు ఒక కార్ అయితే అడ్డం పోతుంది. పెద్ద పెద్ద కొండల మధ్యలో పక్కనే ఒక రివరు, ఆ రివర్ పక్కన రోడ్డు, ఆ రోడ్డు పైన మేము. సో చూస్తున్నారు కదా ఆఫ్ రోడ్ అంతా కూడా ఎట్లుందో. ఎప్పుడు ల్యాండ్ స్లైడ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు ఈ రూట్లో. ఓ మై గాడ్. సో మనమైతే ఇదే రూట్లో వెళ్ళాలంట. ఇట్లా ఎంత దూరం పోవాలనో ఏమో అర్థం కావట్లేదుగా గాయస్. ఆఫ్ రోడింగ్ అయితే ఇంకా అయిపోతలేదు. మేము చూస్తుంటేనేమో కొండలు ఎక్కుతున్నాము. అసలు ఆ లొకేషన్ ఏమో ఇంకా 25 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఫొటోస్కర్ అనే లొకేషన్ ఎదురుగా మంచుకొండ. చలి పెడుతుందిగా. ఇంకెంత రేసేపు అయ్యా ఈ ఘాట్ రోడ్డు. సో టైం వచ్చేసి 5 అవుతుంది ఇప్పుడు ఈవినింగ్. మేమేమో ఇలాంటి రోడ్లలో ఉన్నాము. అసలు ఎక్కడ పోతున్నాము ఏం కథ. పైన చూసుకుంటే స్నో దగ్గరకు వచ్చేసినాం ఆల్మోస్ట్. అమ్మ బండి అయితే పాపం చంపుతున్నాం రా ఆ బండిని. సో ఘోరమైన ఆఫ్ రోడింగ్ అయితే మనమైతే చేస్తున్నాము. సో లదాఖ్ మొత్తం కూడా ఆఫ్ రోడింగే. ఎవరైనా ఆఫ్ రోడింగ్ బాగా ఇష్టపడేటోళ్ళు లదాఖ్ రాండబ్బా. ఇక్కడ వస్తే మీకు మించిన ఆఫ్ రోడింగ్ దొరుకుతుంది. ఆ ఆఫ్ రోడింగ్ చేయలేక చాలరా నాయన అని అనుకోవాలి. అట్లుంటుంది మరి గాయస్. చచ్చిపోతున్నాం పో. ఆల్మోస్ట్ ఈ మంచుకొండని మొత్తం ఎక్కేసినాము కింద నుంచి. సో అయినా కానీ ఇంకా లొకేషన్ రావట్లేదు అన్న ఉన్నది. ముడ్డి మొత్తం నొప్పి లేస్తుంది. ఆగం అవుతున్నాము. ఓ మై గాడ్. అబ్బా గిట్ల గుంతల మేమే ఇంతగానం అవుతున్నామంటే బండింగ్ ఎంత అవుతుందో పాపం. సో చూడండి ఫ్రెష్ స్నోఫాల్. ఎప్పుడు నిన్న పడ్డదో మరి మొన్న పడ్డదో, ఎప్పుడు పడ్డదో మనకు తెలియదు. కానీ మొత్తం కూడా స్నోనే. ఘోరంగా చలి పెడుతుంది. సుక్కలు అయితే ఘోరంగా కనిపిస్తున్నాయి. ఇంకా 17 కిలోమీటర్స్ ఉంది. 36 మినిట్స్ అంట. నీ అమ్మ 5:30 అవుతుంది. అసలు ఏం అర్థమవుతలేదు అసలు. నీ అమ్మ ఏమి రోడ్డు రా సామి. సో గాయస్ ఏదో సిరిసిల్ల టాప్కి అయితే వచ్చేసినాము. ఓ మై గాడ్. అసలు మేము ఎక్కడ పోతున్నామో మాకు అర్థమైతే లేదు. సో ఫైనల్గా అయితే సిరిసిల్ల టాప్కి వచ్చేసినాము. చలి అయితే ఘోరంగా ఉంది. చలో 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 చలో. ఏం చలిరా అయ్యా. ఎక్కడ పోతున్నాము ఇంతకు, ఏం కథ. సిరిసిల్ల టాప్ అంట ఇది. ఎప్పుడు నేను చూడలేదు. ఇక్కడ నుంచి కిందకి దిగుతున్నాము. వైజర్ మూస్తేనేమో ఒకటే ఫాగ్ అడ్డం వస్తుంది. బాబా ఏమి ఘోరం రా నాయన. రోడ్లేంద్రా అయ్యా అసలు. ఓహో ఎక్కడ చూసినా మంచు కొండలే ఉన్నాయి. చేతులు పోతున్నాయి. సో గాయస్ ఫైనల్గా అయితే మేమైతే శ్రీనివాస్ అన్న అయితే కలిసినాము. అన్న మా కోసం దగ్గర 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాడు ఇక్కడనే. సో ఇప్పుడైతే ఫోటోన్స్కర్ అనే విలేజ్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనాలి దగ్గర ఒక 200 కిలోమీటర్స్ వస్తుందంట. సో ఇప్పుడైతే ఇక్కడ ఏదో రూమ్ చూసిండంట అన్న. ఆ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.